నీళ్లు, నిధులు, నియామకాలని 3 అంశాలతో ఉద్యమాలు చేశాం. ఆ 3 అంశాలలో నియామకాలనేది కూడా చాలా ఇంపార్టెంటు. అందులో చాలామంది యువకులు పాల్గొన్నారు. ఆ యువకులకి నాయకత్వం వహించే సంఘమే యువజన సంఘం మాది పీవైఎల్‌గా. అనేక సంఘాలు ఉండొచ్చు. అయితే ఈ యువజన సంఘాలు చేసే దానికంటే ముందు నిరుద్యోగం మీద పోరాడినప్పుడు ఉద్యోగాలొచ్చాయా? లేపోతే తెలంగాణ వస్తే ఉద్యోగాలొస్తాయా? అని చర్చ నడిపినప్పుడు ఖచ్చితంగా వస్తాయి అనేది క్రమంలోనే పోరాడినాం. చాలామంది యువకులు ఎలా పోరాడారంటే తెలంగాణ వస్తే ఖచ్చితంగా వస్తాయని గ్రూప్ 1 ఎగ్జామ్స్ పెడితే ఎగ్జామ్స్‌లోకి వెళ్ళి రాయకోకుండా అదే ఆన్సర్ షీట్‌ని చించి నెత్తిన చల్లుకున్నారు పాపం చాలామంది. ఎందుకంటే మీ ఆన్సర్‌లు మాకొద్దు, మీ ఎగ్జామ్‌లు మాకొద్దు, మీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో మాకొద్దు, మా తెలంగాణ వస్తే మాకు భవిష్యత్తు ఉంటదన్న వాళ్ళందరికీ తెలంగాణ ఏర్పడిన తర్వాత ఆనాడు డిగ్రీ చదివిన వాళ్ళు గానీ, పీజీ చదివిన వాళ్ళు గానీ, తర్వాత డిగ్రీలో ఆనాడు ఉద్యమంలో పాల్గొని మార్కులు తగ్గితే పాపం వాళ్ళకి చాలా నష్టపోయిన వాళ్ళున్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత వాళ్ళకి చేసిన మేలేం లేకుండా అయింది 10 ఏళ్లలో. అట్లా చాలా మంది చూస్తే తెలంగాణ వచ్చిన తర్వాత ఆంధ్ర వాళ్ళు అడుగుతుంటారు, తెలంగాణ వచ్చింది కదా! మీకేమైనా మేలు జరిగిందా అని. ఒక్కోసారి ఆంధ్ర వాళ్ళు ఎదురైతే దోస్తులు ఎదురైతే ఇక్కడే చదువుతుంటారు కదా! కొద్దిగా సిగ్గైతుంటది. ఎందుకంటే వాళ్ళకి మెగా డీఎస్సీ పడుతుంటది. మనకు మెగా డీఎస్సీ లేదు, దగా డీఎస్సీ. ఒకప్పుడేమో పెద్ద ఎత్తున ఉద్యోగాలు మెగా డీఎస్సీ 30,000, 40,000 పడ్డాయి. కానీ ఇప్పటి వరకు కూడా డీఎస్సీ ఏయలేదంటే అది కూడా వేస్తూ 5 లక్షల మంది ఉంటే మొన్న 5,000 పోస్టులు అని చెప్పేసిండు. కేసీఆర్ ప్రకటించింది 11,000 అని అసెంబ్లీలో చెప్పిండు. కానీ 5,000 వేశారు. కానీ వేల మంది రోడ్లెక్కారు ఎన్నికలు ఉందనంగా. కానీ వాళ్ళ మీద కేసులు పెట్టారు తప్ప 5,000 కాదు, కనీసం 11,000 అన్న వేస్తానని చెప్పలేని పరిస్థితి. గ్రూప్ 1, గ్రూప్ 2 ఎగ్జామ్ వాయిదా వేయండి అని చెప్పేసి కూడా వేలాది మంది రోడ్డెక్కి ఆందోళన చేస్తే స్పందించలేని పరిస్థితి. ఇదే అశోక్ నగర్లో ₹5 భోజనం చేసి హాస్టల్లో ఉండలేక, డబ్బులు కట్టలేక, కోచింగ్ వెళ్ళలేక చాలామంది చదువుతూ ఉంటే ₹5 భోజనం చేస్తూ ఉంటే వాళ్ళు కనీసం నిరుద్యోగ భృతి కూడా ఇవ్వలేని పరిస్థితి. బడ్జెట్లో పెట్టి కూడా దాన్ని మాఫీ చేశారు తప్ప ఎక్కడ కూడా ఇవ్వలేని పరిస్థితి. ఇదే అశోక్ నగర్లో ఆ అమ్మాయి ప్రవళిక అనే అమ్మాయి ఆత్మహత్య చేసుకుంటే వేల మంది రోడ్లెక్కారు. అంటే నివురు గప్పిన నిప్పులాగా ఉంది. కనీసం దాని మీద మాట్లాడలేని పరిస్థితి. ఇంతకుముందు మనవాళ్ళు చెప్పారు. అంటే దాని మీద పోరాడితే అమ్మాయి ఏమి ఎగ్జామ్లు కట్టలేదని చిత్రీకరించారు తప్ప కనీసం పరిష్కార దిశలో ఇవ్వలేదు. అదే అశోక్ నగర్కి వచ్చి ఎన్నికల్లోకి వచ్చి 100 మంది యువకులను తీసుకెళ్ళి నేను ఉద్యోగాలు ఇస్తా, అది చేస్తా అంటున్నారు. టీఎస్పీఎస్సీ ద్వారా పేపర్ లీకేజ్ అయినాయి. ఇక్కడ ఉన్నోళ్ళకి కనీసం పేపర్ ఏందో తెలియదు. ఎక్కడో ఆస్ట్రేలియా వాడు స్విట్జర్లాండ్ నుంచి ఎగ్జామ్స్ రాస్తా ఉన్నారు. ఇది లీక్ అయిందని చెప్పి చేస్తే ఏమాత్రం పట్టించుకోకపోగా ఇదే టీఎస్పీఎస్సీ ప్రక్షాళన చేయాలి, మళ్ళీ ఎగ్జామ్ వాళ్ళతోనే పెడుతున్నారు, అదే బోర్డుతో చేస్తున్నారని ఆందోళన చేస్తే పట్టించుకోకపోగా మళ్ళీ అశోక్ నగర్ వచ్చి కేటీఆర్ లాంటి వాళ్ళు వచ్చి మళ్ళీ నేను ప్రక్షాళన చేస్తా అని అప్పుడు మాట్లాడుతూ ఉన్నాడు. అంటే ఎన్నికలు లేనంతకాలం నీ ఇష్టారాజ్యం, ఎన్నికలు వస్తే మాత్రం ఇలా చేస్తూ ఉన్నారు. అంటే వేల పోస్టులు, మన వీఆర్ఏ పోస్టులు 16,000, 15,000 పోస్టులకి సుమారు 15 లక్షల మంది అప్లై చేసుకున్నారు. అంటే ఒక్క పోస్టుకి 1000 మంది అప్లై చేసుకుంటున్నారు. ఇది తెలంగాణ పరిస్థితి. అంటే ఉమ్మడి ఆంధ్ర వాళ్ళు అడిగితే మనం ఏం లేని పరిస్థితి. వాళ్ళకేం పోస్టులు వస్తున్నాయి ఏదో ఒక పేరు మీద, మనకేం రాని పరిస్థితి. అనేక కేసులు ఉన్నాయి. ఇదే ప్రబలిక దాని మీద ఆందోళన చేస్తే నా మీద కూడా కేసు అయింది, మా పీవైఎల్ నాయకుల మీద అయింది, మహిళా సంఘాల మీద అయినాయి కేసులు. అంటే ఆందోళన చేస్తే కేసులు అవుతున్నాయి తప్ప మాఫీ చేయలేని పరిస్థితి. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి ఏదైతే ఇంతకుముందు మన మిత్రులు రాజనీష్ మిత్రులు చెప్పారో ఇదే తప్పులు గనక కేసీఆర్ చేసిన తప్పులే చేస్తే మళ్ళీ భవిష్యత్తులో 5 ఏళ్ల తర్వాత రేవంత్ రెడ్డి ఫోటో కూడా ఉంటుంది అనేది అక్షరాల సత్యం. ఆయన చేసిన తప్పులు మళ్ళీ ఇదే చేస్తే, ఎందుకనంటే ఎప్పుడైతే ప్రగతి భవన్ ఆ గేట్లు తీసేశారో చాలామంది సంతోషం అనిపించింది. అదంతా టూరిస్ట్ లాగా భావించారు. అక్కడికి వెళ్ళారు, మా మీద కేసులైనవి అనేక మంది అని వచ్చారు. నిరుద్యోగులు కూడా చాలా మంది అయ్యారు. ఈ మధ్య కాలంలో కూడా బర్రెలెక్క కూడా తెలుసు, అమ్మాయి మీద కేసు అయింది. నేను గేదెలు కొనుక్కుంటున్నా, ఉద్యోగాల్లో ఏమోలోని అన్నందుకు కేసు పెట్టారు. ఇప్పుడు కూడా అమ్మాయి కోర్టు చుట్టూ తిరుగుతుంది. మాలాంటి యువకులు తిరుగుతున్నారు. చాలామంది నిరుద్యోగులు ప్రగతి భవన్ ముందుకెళ్తే కేసులు అయినాయి. అవి ఇప్పటికి కూడా కేసులు మాఫీ చేయలేదు. రేవంత్ రెడ్డి గారిని అడిగితే వాళ్ళ మినిస్టర్లు వాళ్ళు మా మీద కూడా కేసులు ఉన్నాయని చెప్పుకునే పరిస్థితి. ఆ ఎన్ఎస్సీలో తిరిగినట్టు బల్మురేగర్ కూడా మా మీద కూడా కేసు అంటుంది. ఇది చెప్పుకోవడం కాదు, అంతకుముందు కూడా తెలంగాణ ఉద్యమంలో కేసులు అయినాయి అని హోమ్ మినిస్టర్ని అడిగితే మా మీద కూడా కేసులు ఉన్నాయి అనుకుంటుంది. ఇది తప్పు. ఇట్లా కాదు, అనేక ఉద్యమాలు చేసినాం, ఆ ఉద్యమాలు దాని పట్ల స్పందించాలి, ఆ కేసులని కొట్టేయాలని ప్రగతి భవన్ ముందు తిట్టే పరిస్థితి ఉండదు కాదు. కాబట్టి ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం చేసిన తప్పులుంటే ఖచ్చితంగా ఉంటుంది. అట్లానే 10 ఏళ్ళు ప్రెస్ మీట్ చెప్పిండు తప్ప కేంద్రంలో ఉన్న బీజేపీ గవర్నమెంట్ ఏమాత్రం కూడా మాట్లాడలేదు.
ఇప్పుడు రైల్వే శాఖలో సుమారు 10 లక్షల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇక టెక్నీషియన్ పోస్టులు, నిక్కర్లు వేసుకొని అవన్నీ ఫిట్ చేసే పోస్టులు అనేక ఖాళీగా ఉన్నాయి. వాటన్నిటి భర్తీ చేయకపోగా చాలా యాక్సిడెంట్లు కూడా అవుతున్నాయి. మొత్తం ప్రైవేటీకరణ చేస్తున్నారు. మన తెలంగాణ యువకులు కూడా అందులో చాలామంది పోస్టులు ఉన్నాయి. కేంద్రీయ పబ్లిక్ స్కూల్ కానీ మోడల్ స్కూల్, వాటన్నిటి మీద కూడా అడగలేని పరిస్థితుంది. కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా ఆ వెలుగులో బీజేపీ గవర్నమెంట్ని ప్రశ్నించకపోయినా, ఒకవేళ కేసీఆర్ చేసిన తప్పులు చేసినా కానీ ఉద్యమాలు తప్పవు, ప్రజలు కూడా బుద్ధి చెప్తారని తెలియజేస్తూ ముగిస్తాను.